ఎస్ గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మనము పేపర్ 1లో వచ్చిన పేపర్ 1 కొన్ని బిట్స్ చూద్దాము. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం చూద్దాము. సుమతి శతక పద్యం వచ్చింది, అందులోనే భూమి అనే అర్థం ఏంటి అని వచ్చింది. ఇంకా నపుంసక లింగం ఉంటుంది కదా, అందులో ఏకవచనం అడిగారు. ఇంకొకటి జాతీయం కానిది, 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో జాతీయం కానిది ఏంది అని. ఉత్వసంధికి నెక్స్ట్ వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటాం? భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వినాయక చవితిని జరుపుకుంటాం. బుర్రకథ గురించి వచ్చింది. మిద్దెరాములు. రణం అర్థం సమరం. పోచంపాడు వద్ద గోదావరి నది ఉంది. పోచంపాడు ఆనకట్ట వద్ద ఏ నది ప్రవహిస్తుందంటే గోదావరి నది. శాతవాహనుల తొలి రాజధాని ఏంటంటే కోటిలింగాలు. ఇక్కడ నిద్ర, నిదుర, పక్కి, పక్షి, కార్యం, కర్జం, ఇందులో వికృతి పదాన్ని గుర్తించండి అని ఇచ్చింది. అందులో వికృతి పదం పక్కి. ధనం, మేబీ దీన్ని నానార్థాల్లో పర్యాపదాలు దేనికో ఇచ్చారు. ధనం అంటే విత్తం, ఆవుల మంద, ధనియం. జలం అంటే జలం, నీరు, సలీలం. ఇవన్నీ పర్యాయపదాలు. సమాన అర్థం ఉన్న వాక్యం. అర్థాలు రాయండి. చెరబండ టి కృష్ణమూర్తి యాదవ్ గారు రచించారు. శంకరమ్మ ఏ ప్రక్రియకు చెందింది? గేయ ప్రక్రియ. అండ్ సైకాలజీ కొన్ని బిట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని అప్లికేషన్ బిట్స్. అందులో ఈ సిద్ధాంతాలు వచ్చాయి. బ్రూనర్, పియాజెట్, ఆర్పిడబ్ల్యూడి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, నామ్ చామ్స్కీ, ఆర్టీఈ 2009 సెక్షన్ గురించి కూడా ఒకటి వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని అప్లికేషన్ బిట్సే ఉన్నాయి అందులో. ఇంగ్లీష్ జనరల్ క్వశ్చన్స్ అన్నీ జనరల్గానే వచ్చినాయి. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఎర్రర్స్ గురించి ఒక క్వశ్చన్. ఆటంలో సైలెంట్ లెటర్ ఏంది? ఎన్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి ఒకటి వచ్చింది. రిపోర్టెడ్ స్పీచ్ దాని గురించి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్, మేబీ సస్టైనబుల్ అనుకుంటా. దాని గురించి కరెక్ట్ స్పెల్లింగ్ అని అడిగారు. రికమెండేషన్, సస్పెక్షన్ ఇలాంటివి. ఈవిఎస్ స్వదేశీ మూమెంట్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఫైట్ అగెనెస్ట్ డిసీజ్ కాసింగ్ జెమ్స్, అది విటమిన్ సి కాపాడుతుంది అన్నట్టు. మనం ఫైట్ అగెనెస్ట్ డిసీజెస్. ఓకే. నెక్స్ట్ ఫార్మర్ క్రాప్స్కి వాటర్ పంపింగ్ చేయడానికి ఏ ఎలక్ట్రిసిటీ వాడతాడు? హైడ్రో మీన్స్ వాటర్. నెక్స్ట్ కౌంటర్ లైన్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. కౌంటర్. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ గురించి ఒకటి వచ్చింది. అందులో ఆప్షన్స్ 4 ఏమి ఉన్నాయి. అందులో కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్. ఇంకొకటి నాకు అంత గుర్తు లేదు. మేబీ దట్ ఈస్ ద ఆన్సర్. అది వాటర్ పొల్యూషన్ చేస్తుంది. నెక్స్ట్ వైట్ రెవల్యూషన్ గురించి కురియన్ ప్రొఫెసర్. ఓకే. క్రీనియన్ నర్వ్స్ అంటారు కదా, అవి ఎక్కడ ఉంటాయంటే విచ్ ఈజ్ ఇన్ హ్యూమన్ స్కల్. హ్యూమన్లోని స్కల్ మీన్స్ తల పైన భాగంలో ఉంటుంది. కంప్లీట్ ఫ్లవర్ ఈపోమెన్. కంప్లీట్ ఫ్లవర్ అన్నీ ఉంటాయి అందులో. 4 పార్ట్స్ కూడా ఉంటాయి కదా, దాన్ని కంప్లీట్ ఫ్లవర్ అంటారు. దాన్ని ఈపోమెనా. ముఘల్ ఎంపైర్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ఇంకొకటి మోడిఫైడ్ రూట్ సంథింగ్ ఏదో వచ్చింది, మోడిఫైడ్. నెక్స్ట్ మ్యాథ్స్. లీప్ ఇయర్ హౌ మెనీ వీక్స్? లీప్ ఇయర్లో ఎన్ని వీక్స్ ఉంటాయి? 52 వీక్స్ 2 days. నెక్స్ట్ ఈ క్వశ్చన్.
√25 x/49, బట్ √x=25 అనుకుంటా. రూట్ కొంచెం డౌట్ ఉంది, అది √x=25 ఇచ్చారా ఏదో. నెక్స్ట్ 3 1/3 1 4/6, విచ్ ఈస్ నాట్ ఏ ట్విన్ ప్రైమ్. ఇందులో మళ్ళీ ఇదొక సమ్. అసెండింగ్ ఆర్డర్ ఒకటి, పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ ఇది 1/2 - 1/6. ఇంకొకటి ఒక ట్యాంక్ని ఒక 500 లీటర్స్ ట్యాంక్స్ని 40% ఫిల్ చేస్తే 60% ఫిల్ చేయడానికి ఎంత అవుతుందో సంథింగ్ అడిగాడు. ఓకే, ఇవన్నీ ఈరోజు వచ్చిన క్వశ్చన్స్. పేపర్ చాలా మీడియం అనుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.